పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కల్వకుంట్ల కవిత కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. ఇటు తీర్మాన్ మల్లన్నకి సంబంధించి నిన్న కాకముందు దాడి చేసిన పరిస్థితి, దాన్ని ఎట్లా చూస్తారన్న మీరు? అసలు దాన్ని తీవ్రంగా అంటే ఖండించడం వద్దు కాదు, కానీ ఆయన మాట్లాడేది దాడిని ఇంకెక్కువ చేసేది ఉండేనేమో అనిపిస్తుంది సార్. అట్లా మాట్లాడవద్దు కదా. ఒక ఆడపిల్లపై మంచం పోతూ కంచం పోతూ అసలు సామెతనా? అసలు మన దగ్గర నేను మాట్లాడతారా? ఇప్పుడు బజార్కి పోయి ఒక ఆమెను అడుగుదాము, నీకు మంచం పోతుందా కంచం పోతుందా చెప్పు తీసుకొని కొడతారు. ఇంక చేసిన సంఘటన పని అని ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నాడు బయటికి. అది మీరు చూస్తే ఆ వీడియో చూస్తే గన్మెన్ అత్యుత్సాహంతో కాల్పులు జరిపారండి. జాగృతి కార్యకర్తలు లోపలికి వస్తుంది ప్రయత్నం చేసినప్పుడు గన్మెన్ ఆపేది పోయి గాలికి వాళ్ళే కాల్పులు జరుపుతారు. అంటే మా మీద దాడి చేయడానికి వచ్చిండు, అందుకని మీ ఆత్మరక్షణ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసుకుంటా కూసోవాళ్ళ. మంచం పొత్తు కంచం పొత్తు అని ఒక మహిళను పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చూసుకుంటూ పోవాలన్నా? ఆమెకు ఉద్యమకారురాలు. తెలంగాణ బతుకమ్మ అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని బతుకమ్మ అంటేనే కవిత అనే కాడికి తెచ్చిరు కదండి. బతుకమ్మ అంటేనే కవిత అనే కాడికి తెచ్చిరు. ఇప్పుడు ఊళ్ళలో పోతే కేసీఆర్ బిడ్డ కవిత అనగానే బతుకమ్మ అనే వర్షానికి తెచ్చింది ఆమె పట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊకుంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కవితని దగ్గరికి రానివ్వట్లేదు. కవిత లేఖకి సంబంధించిన లీక్స్ కూడా పెద్ద ఎత్తున దుమారం రేపునే. మా నాన్న వెనకాల కొన్ని దయ్యాలు ఉన్నాయంటూ కూడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కూడా దుమారం రేపుతున్నాయి. ఇంతవరకు కూడా కవితకి సంబంధించి మంచం పొత్తు కంచం పొత్తుకు సంబంధించి ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడలే, హరీష్ రావు మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే, ఇంతవరకు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు. మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు ఖండించారు, మొన్ననే ఖండించారు, ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. అంటే స్వయంగా సొంత చెల్లినంటే ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. అట్లా అనుకోవడం ఏంటండి? సొంత చెల్లింది, సొంత పార్టీలోనే ఉన్నాం కదా, బయటగా లేము కదా. మధుసూదనాచారి బయట వ్యక్తి కాదు కదా, ఇది పార్టీలో జరుగుతూ ఉంటాయి అవన్నీ. దానికి పెద్దగా తేడా చేసి మీడియా సృష్టి చేసి దూరం పెంచే ప్రయత్నం తప్ప ఏం లేదు, అటువంటిది ఏం లేవు. ఇప్పుడు మల్లన్న చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ఇటు కవితకి సంబంధించిన జాగృతి సంబంధించిన కార్యకర్తలు ఆఫీస్కి వెళ్ళారు. వీళ్ళిద్దరిలో ఎవరు తప్పని మీరు అనుకుంటారు? 100% మల్లన్నదే తప్ప, దాంట్లో నో డౌట్. అసలు మల్లన్న తప్పండి, అట్లా మాట్లాడకూడదు లేకుండే కదా. చెప్పేవన్నీ శ్రీరంగ నిధులు చేసేవన్నీ పనులు అన్నట్టు అట్లా మాట్లాడవచ్చునా?